కాపు ఉద్యమ కేసును మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం తిరగదోడాలని వేసి ప్రయత్నించింది. నిన్న దానికి సంబంధించి జీవో కూడా ఇష్యూ చేసింది. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి. మరి ఏమనుకున్నదో ఏమో కానీ నిన్న జీవో ఇష్యూ చేశారు. ఈ రోజుకల్లా ఈ కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ కక్ష సాధింపు చర్య మీద అటు కాపు నేతలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కూటమి ప్రభుత్వం కొంచెం వెనకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే నిన్న ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసేసుకుంది. ఆ కేసును హైకోర్టు కొట్టేసినా మళ్ళీ పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఒక్కరోజు కూడా పూర్తి కాల. నిన్న సాయంత్రం రిలీజ్ చేశారు. ఈరోజు సాయంత్రం ముందే దాన్ని ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. అదే పనిలో ఆ ఉత్తర్వులు ప్రభుత్వానికి తెలియకుండా జారీ అయ్యాయని చెప్పేసి సరికొత్త డ్రామాకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మంది కాపు నాయకులందరూ కూడా నిన్న చాలామంది కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ ఎలా తిరగదోడతారు అని చెప్పేసి చాలామంది కాపు నాయకులంతా కూడా ఫైర్ అయ్యారు. దెబ్బకు కూటమి ప్రభుత్వం ఇది ఎక్కడో ఎఫెక్ట్ కొట్టేటట్టుగా ఉందని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వెనక్కి తీసేసుకొని ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు, ప్రభుత్వం అసలు ఎక్కడ కానీ ఉత్తర్వులు జారీ చేయలేదు, అది ఎవరో చేస్తారని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. కాపులను బీసీలో చేర్చాలన్న ఉద్యమం సందర్భంగా తునిలో గతంలో చోటు చేసుకున్నటువంటి ఘటన మీద నమోదైనటువంటి కేసులను ఏకంగా న్యాయస్థానమే కొట్టేసినా సరే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని తిరగదోడే ప్రయత్నం కూడా చేసింది. ఆ కేసుల పునర్విచారణకు అనుమతించాలని వేసి కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. దానికి సంబంధించి నిన్నే ఉత్తర్వులు కూడా జారీ చేసి కాపు సామాజిక వర్గాన్ని తీవ్ర షాక్ కూడా గురి చేసింది. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా వెనక్కి తీసేసుకోవడం జరిగింది. అంటే కూటమి నాయకుల నుంచి మాత్రం గట్టిగానే కాపు నాయకుల నుంచి మాత్రం గట్టిగానే తీవ్ర ప్రకంపనలు అయితే వచ్చాయి. ఎప్పుడో సమీసపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందులకు గురి చేయాలనేసి కుట్రలను ఎప్పటికప్పుడు కాపు నాయకులందరూ కూడా తిప్పికొట్టారు. కాపు సామాజిక వర్గం హెచ్చరించింది. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోం, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా పోరాటం కూడా చేస్తాం, ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా గట్టిగా నిలబడ్డారు, వార్నింగ్ ఇచ్చారు, ఫైర్ అయ్యారు. దెబ్బకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏమనుకున్నదో ఏమో కానీ వెనక్కి తీసేసుకుంది. మళ్ళీ డ్రామా మాకు తెలియదు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి మరొక డ్రామా క్రియేట్ చేశారు. చాలా స్పష్టంగా పైన ఆ ఉత్తర్వులు కానీ చూశారంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హోమ్ కోర్ట్ ఎస్బీ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 862 డేట్ 2/6/2025 ఫ్రమ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అని వేసి పైన హెడ్లైన్ రాసి పెద్ద మ్యాటరే రాశారు. ఆర్డర్స్ అంతా కూడా ఇచ్చారు. ప్రభుత్వమే ఇచ్చింది, మళ్ళీ మాకు తెలియదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదేహో మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి గల కారణం కాపు నాయకులంతా కూడా సంఘటితంగా అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద రెచ్చిపోవడం వల్ల, వార్నింగ్లు ఇవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడం జరిగింది. కాబట్టి అనాలోచితంగా ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చేసి ఎవరినో ఇబ్బందికి గురి చేద్దాం, మన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దామనేసి అనుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి షాకులు కూడా తగులుతాయి, ఇంకా గట్టిగా తగులుతాయి. ముందు ఇంకా చాలా ఉంది సినిమా, అంతవరకు వెయిట్ చేయాలి.